తనదని అనుకోలేదు. విశ్వసించిన వాళ్ళందరూ ఏక హృదయము ఏక ఆత్మ గలవారే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరంటే విశ్వసించిన వాళ్ళు ఏక ఆత్మ ఏక హృదయం కలిగిన వారు. ఇక్కడ ముందు ఏం జరిగిందంటే పేతురు యోహాను పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. ఆయన యేసు పునరుద్ధానం గురించి, ఆయన శక్తి గురించి, ఆయన మూడో రోజు తిరిగి లేచాడని, మరి త్వరలో రానున్నాడని గొప్ప గొప్ప ఆయన వాళ్ళు దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడి వాళ్ళు చెప్తున్నారు. ఈ మాటలన్నీ వింటున్న పరిసయ్యులు, శాస్త్రులు, అధికారులు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే వీళ్ళు విద్యలేని పామరులు కదా, వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన పేతురు అనబడ్డ సీమోను ఈయన చెప్పబట్టేవాడు కదా, వీళ్ళకి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి అని వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే ఆశ్చర్యపోతున్నారంట. వీళ్ళందరూ ఇంత ధైర్యంతో వీళ్ళు అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందండి? మనకి జ్ఞానం ఎవరిస్తారండి? బుద్ధి జ్ఞానం సర్వసంపదలు ఆయనే గుప్తంలో ఆయనే మనకి ఇచ్చింది. వీళ్ళందరూ ఆశ్చర్యపడుతున్నారు ఏంటి ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని. కానీ కొంతమంది ఉన్నారు ఈ మాటలు ఆశ్చర్యపోతున్నారు, కానీ కొంతమంది ఉన్నారు విశ్వసించిన వారు ఉన్నారంట కొంతమంది వీళ్ళలో. వాళ్ళందరూ ఏక హృదయము ఏక ఆత్మ గల